దేవుడు అనేవాడు ఉంటే ఆయన అనంతుడు మాత్రమే కాదు, ఆయన పరమ పవిత్రుడు. అండ్ మనకందరికీ తెలుసు, మనందరికీ బలహీనతలు ఉన్నాయి. నాకు ఒక్క బలహీనత కూడా లేదు, నాకు 100% సెల్ఫ్ కంట్రోల్ ఉన్నది అనేటువంటి మిస్టర్ పర్ఫెక్ట్ ప్రభాస్ ఎవరైనా ఉంటే లేచి నిలబడచ్చు. నోవే. మహాత్ములు కూడా ఈ మాట చెప్పలేరు. మహాత్ములు సైతం, మీరు కావాలంటే పుస్తకాలు చదువుకోండి, మహాత్ముల గురించి రాసిన మహాపుస్తకాలు, మహాగ్రంథాలు చదువుకోండి. దెర్ ఈజ్ నో సింగిల్ వన్ హూ సేస్ ఐఎమ్ సిన్లెస్. హైందవ సోదర సోదరిమణులు గుడికి వెళ్తారు, కొబ్బరికాయ తీసుకెళ్తారు కదా. కొబ్బరికాయ మీదే, మీ పర్సులో మనీతోటే కొంటారు కదా, మీరే తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత మీరు కొట్టరు కొబ్బరికాయ, మీ కొబ్బరికాయను ఇంకొక ఆయన కొడతాడు. మీరు ఎప్పుడు పోట్లాడలేదా పూజారి గారితో? సార్ కొబ్బరికాయ నాది, నువ్వేంటి కొట్టేది? నువ్వు గుడికి వెళ్తావు, గుడి మెట్లు ఎక్కుతావు, గర్భగుడి దాకా వెళ్తావు, ఆ తర్వాత ఆగిపోతావు. నీ చేతిలో కొబ్బరికాయ ఆయన తీసుకొని వెళ్ళి దేవుడికి దేవతకి కొడతాడు. వాట్ డూ యూ అండర్స్టాండ్? వాట్ డూ యూ అండర్స్టాండ్? దెర్ ఈజ్ అ గ్యాప్ బిట్వీన్ గాడ్ అండ్ యూ. ఈ అపవిత్రమైన మనిషి ఆ పవిత్రమైన దైవ సన్నిధిలో కొబ్బరికాయ కొట్టడానికి అనర్హుడు. You and I are not eligible. మనం కొన్నిసార్లు ఆలోచించకుండా చేసేస్తాం కదా చాలా విషయాలు. అందుకని ఈ రాత్రి మిమ్మల్ని ఆలోచించమంటున్నాను అంతే. దెర్ ఈజ్ అ గ్యాప్, అ మోరల్ గ్యాప్. మళ్ళీ నువ్వు పునీతుడు అయితే తప్ప, పునీతురాలు అయితే తప్ప, నా అంతటి నేను వెళ్ళి దేవుడికి మొక్కలేను, దేవుడిని తాకలేను. దట్స్ ద రీజన్. క్రైస్తవులు చాలాసార్లు సువార్త చెప్పేటప్పుడు పాపులు పాపులు అంటుంటే చాలా పాపులర్ అయిపోయింది ఆ వర్డ్ కదా, పాపులు పాపులు అనే మాట. అండ్ చాలామందికి నచ్చదు అది. ఈ సత్యవేదం ఒక్క దాంట్లోనే లేదన్నమాట, ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు, దేవుడు తప్ప. దట్స్ వాట్ దిస్ బుక్ సేస్, దిస్ హోలీ బుక్, సత్యవేదం చెప్తోంది. కానీ మన దేశంలో గ్రంథాలు కూడా చెప్తున్నాయి, పాపోహం పాపకర్మాహం, అహం పాపం, దేర్ఫోర్ నా పని కూడా పాపం. పాపాత్మ పాప సంభవ, నా సోల్ సిన్ఫుల్ అయిపోయింది, పాపం అయిపోయింది, అందుకనే పాపం సంభవిస్తోంది. పాపం బయట నుంచి వచ్చి నన్ను తాకడం కాదు, నేను పాపంలోనే పుట్టాను. మీరు భగవద్గీత చదవండి, అందులో కూడా రాసింది, పుట్టుకతోడే జీవి పాపి. సత్యవేదంలో అంటాడు ఒక భక్తుడు, పాపములో నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నాలో పాపం ఉంది. మై DNA హ్యాస్ రాటన్ విత్ సిన్. అందుకనే నేను భగవంతుని డైరెక్ట్గా కలవలేను. మీరందరూ వెళ్ళిపోతారు కదా గుడి నుంచి. పూజారి గారిని ఎప్పుడైనా ఇంటర్వ్యూ చేయండి. పూజారి గారు తన కోసం కూడా ఆయన కొబ్బరికాయ కొడతాడో లేదో. ఒకసారి నేను బస్సులో వెళ్తున్నాను, ఒక 20-25 ఇయర్స్ అయి ఉంటుంది. నా పక్కన ఒక పెద్ద ఆయన కూర్చున్నాడు. ఆయన వాళ్ళకొని చూస్తే పూజారి గారు లాగా ఉన్నారు. ఆయన అడిగాను నేను, సార్ మీరేం చేస్తారు అని. అంటే ఆయన అన్నాడు, నేను మోక్షాన్ని గురించి ప్రబోధిస్తానండి పలానా దేవాలయంలో అన్నాడు. మంచిది సార్ అని కాసేపు మాట్లాడుకున్నాక, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగచ్చా మీరేమనుకోకపోతే? ఎందుకంటే భారతదేశంలో ఈ ప్రశ్న అడగడం చాలా కష్టం, ఎందుకంటే మనకు కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. అందుకని కొంచెం భయపడుతూ, కొంచెం సంశయిస్తూ, కొంచెం డెలికేట్గా ఫీల్ అవుతూ అడిగాను నేను ఈ ప్రశ్న. ఆయన కొంచెం పర్మిషన్ అడిగి, సార్ మనం ఇలా వెళ్తున్నాం, మీ పక్కన నేను, నా పక్కన మీరు కూర్చున్నారు, మనం బస్సులో ఉన్నాం సార్, ఈ బస్సు సడన్గా ఏదైనా అయ్యి మనకి ఏదైనా జరిగి మనం పైకి పోతే మీరు మోక్షాన్ని గురించి ప్రబోధిస్తారు కదా, మోక్షానికి వెళ్తారన్న నమ్మకం మీకుందా సార్ అని అడిగాను. ఆయన నాకేం చెప్పాలి సార్,
వెళ్తాను అనాలి ఏ, వెళ్ళను అనాలి బి, నాకు తెలీదు అనాలి సి. ఆయన డి తీసుకున్నాడు, పైవేవీ కావు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఒక ఫ్యూ సెకండ్స్ మౌనం వహించాడు. నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను ఆయన ఏం చెప్తారని. ఆయన నా వంక కూడా చూడలేదు. మంచి ఆజానుబాహుడు, దిట్టంగా ఉన్నాడు. ఎవడు పర్ఫెక్టు అన్నాడు. నేనేం అడిగాను ఆయన్ని? మోక్షంకి వెళ్తారా అని అడిగాను. ఆయన ఏం చెప్పాడు? ఎవడు పర్ఫెక్టు అన్నాడు. అవును సార్, మీరు చెప్పింది చాలా కరెక్ట్. నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. అందుకనే ఆ గ్యాప్ పూడాలంటే ఎవరు రావాలి తెలుసా? ఆ మిస్టర్ పర్ఫెక్ట్ దిగి రావాలి. ఒకే ఒక మిస్టర్ పర్ఫెక్ట్, దట్ ఈజ్ మిస్టర్ గాడ్. ఇది అవతారానికి రెండో రీజన్. కాబట్టి మళ్ళీ ప్రశ్న వచ్చింది, ఈయనే అవతారం అని ఎలా తెలుస్తుంది? మళ్ళీ ఈ క్వాలిటీ ఆయనలో కనపడాలి. నౌ ఐ ఇంట్రడ్యూస్ జీసస్ క్రైస్ట్ ఎట్ దిస్ జంక్షన్. నౌ ఈయనేమన్నాడు? నేను అవతారాన్ని అనలేదు, నేను కూడా అవతారాన్ని అనలేదు, నేనే అన్నాడు. అక్కడికి వద్దాం మనం తర్వాత ఎందుకన్నాడు అన్నది. బట్ ఈయన విశిష్టత ఏమిటి? ఈయన ఎందుకు సర్వ మానవ లోకానికి పండగకు కారణమయ్యాడు? ఎందుకు ఈయన మతాలకు, కులాలకు, దేశాలకు, విదేశాలకు, కాలానికి అతీతంగా ఒక దేవుడిగా వెలసిల్లుతున్నాడు? కారణం ఏంటి? మనం ఈ రాత్రి ఆలోచించాలి. మళ్ళీ ఐ నీడ్ యువర్ ఓపెన్ మైండ్స్ అండ్ అన్డివైడెడ్ అటెన్షన్. రీజన్ నెంబర్ 1, యేసుక్రీస్తు వారి అవతారం యొక్క విశిష్టత మొదటిది ఏంటంటే ఆయనది సత్యావతారం. మీరు ఎప్పుడు అవతారం గురించి విన్నా మన దేశంలో లీలా అనే మాట కూడా వింటారు మీరు. భగవంతుడి లీలా. లీలా అంటే అమ్మాయి కాదు, లీలా అంటే ఇల్యూషన్, అంటే ఇట్స్ నాట్ రియల్ అని అర్థం అన్నమాట. అంటే భగవంతుడు ఇలా కనపడతాడు, ఏమిటబ్బా అనుకొని దగ్గరికి వెళ్ళి అర్థం చేసుకునే లోపే భగవంతుడు అంతర్ధానం అయిపోతాడు. మనకు అర్థం కానప్పుడల్లా మనం ఏమంటే భగవంతుడి లీలలు అంటాం మనం. భగవంతుడు అలా వచ్చి అలా అంతర్ధానం అయిపోయి రియాలిటీలోకి రాకుండా అలా ఒక డ్రీమ్ లాగా, ఒక ఇల్యూజన్ లాగా వచ్చేళ్తే నా సమస్య పరిష్కారం అవ్వదు. ఎందుకంటే ఐఆమ్ రియల్, లైఫ్ ఈజ్ రియల్, సిన్ ఈజ్ రియల్, డెత్ ఈజ్ రియల్. ఎంత రియల్ కాకపోతే మరణం. మన పూర్వీకులు మృత్యోర్మ అమృతంగమయ అని ఆక్రోశిస్తూ ప్రార్థిస్తారు ముండకోపనిషత్తులో. ఎంత రియల్ కాకపోతే పాపం, మన పూర్వీకులు పాపోహం పాపకర్మాహం అని ఆక్రోశిస్తూ ప్రార్థన చేస్తారు. ఆ మాట అన్న తర్వాత మనువు ఏమన్నాడంటే 2వ అధ్యాయంలో, త్రాహిమాం కృపయా దేవా శరణాగత వత్సలే అన్యదా శరణం నాస్తి. త్రాహిమాం అంటే రక్షించు, కృపయా కృప చూపించు, దేవా దేవా నువ్వొక్కడవే, అన్యదా శరణం నాస్తి మరొక శరణం నాకు లేదు. ఎంత డెస్పరేట్ కండిషన్లో చేసిన ప్రార్థనలు ఇవి మన పూర్వీకులు. సో సిన్ ఈజ్ రియల్, యువర్ లైఫ్ ఈజ్ రియల్ అండ్ డెత్ ఈజ్ రియల్. వీ నీడ్ ఏ రియల్ అవతార. లుక్ ఎట్ జీసస్ క్రైస్ట్. ఈరోజు ఆయన ఎంత రియల్ అంటే ఆయన బర్త్డే అనేది లేకపోతే, అంటే ఫస్ట్ క్రిస్మస్ లేకపోతే మీకు ఎవ్వరికి బర్త్డేస్ లేవు. మీకు కోపం రావచ్చు. ఈ మధ్య రాధా మనోహర్ దాస్ ఒక ఛాలెంజ్ విసిరాడు. December 25th కాదో తెలీదు, ఎప్పుడు పుట్టాడో తెలీదు, మీ దేవుడు ఆయన దేవుడా అన్నాడు. రాధా మనోహర్ దాస్ గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన పుట్టినరోజు కూడా యేసుప్రభు పుట్టినరోజు మీద ఆధారపడి ఉంది. రాధా మనోహర్ దాస్ గారి ఆధార్ కార్డు తీసుకొని మీరు చూడండి, దాంట్లో 1971 అని ఉంటుంది, లేకపోతే 1972 అని ఉంటుంది. 1972 అంటే యేసుప్రభు పుట్టిన దగ్గర నుంచి లెక్కెడితే 1972 సంవత్సరాలు అన్నమాట. మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947. ఎలాగా మీరు ఎట్లాగా రెఫరెన్స్ పాయింట్ ఉండాలి కదా. రిఫరెన్స్ పాయింట్ ఏంటి?
యేసు ప్రభు వచ్చిన దగ్గర నుంచి, పుట్టిన దగ్గర నుంచి లెక్కెడితే 1947 సంవత్సరాలకి నాకు స్వాతంత్రం వచ్చింది. బుద్ధుడు 546 BC అన్నారు. ఎట్లా వచ్చింది? యేసు ప్రభు పుట్టిన దగ్గర నుంచి వెనక్కి లెక్కెడితే 546 ఇయర్స్కి బుద్ధుడు పుట్టాడు. దట్స్ ఇట్. సచ్ ఎ రియల్ అవతార్. మీరు ఈ రోజున యేసుక్రీస్తు గురించి చెప్పబడిన ఈ పుస్తకాన్ని, దీని హిస్టారికల్ ఎవిడెన్స్ని, ఈరోజు చరిత్రలో ఉన్నటువంటి కొన్ని పేర్లు మీరు చెప్పొచ్చు. సీజర్ అగస్టస్, కాల్ మెగ్నే, లేకపోతే మొహమ్మద్, లేకపోతే బుద్ధ, లేకపోతే అలెగ్జాండర్, లేకపోతే కింగ్ పోరస్ పురుషోత్తముడు, లేకపోతే రాజరాజ చోళుడు, మీరు ఎవరి పేరైనా చెప్పుకోండి. వాళ్ళందరినీ ఓ పక్కన నించోబెట్టి వాళ్ళకున్న హిస్టారికల్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఒకదానిపైన ఒకటి పైలప్ చేయండి. ఆ రోజుల్లో చేతులతో రాసేవాళ్ళు హిస్టారియన్స్. ఆ మ్యానుస్క్రిప్ట్ ఎవిడెన్స్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మీరు ఒకదానిపైన ఒకటి పెట్టండి. ఈ పోడియంకి మించి రాదు. రఫ్లీ 4 feet కంటే ఎక్కువ ఉండదు ఏ హిస్టారికల్ ఫిగర్కి కూడా. బట్ జీసస్ క్రైస్ట్ గురించి చెప్పబడినటువంటి ఈ పుస్తకానికి మీరు పైలప్ చేయండి అదేవిధంగా డాక్యుమెంటరీ ఎవిడెన్స్. 2.5 miles హైట్ వస్తుంది అది. యు బిలీవ్ మీ ఆర్ నాట్. ఒక్క న్యూ టెస్టమెంట్కి కనీసం 1 mile హైట్ వస్తుంది. యు బిలీవ్ మీ ఆర్ నాట్. అండ్ జీసస్ క్రైస్ట్ గురించి ఇందులో ఏం రాయబడిందో అదే హిస్టారియన్స్ కూడా చెప్పారు. అండ్ దే ఆర్ నాట్ క్రిస్టియన్ హిస్టారియన్స్, దే ఆర్ జూయిష్ హిస్టారియన్స్, గ్రీక్ హిస్టారియన్స్ అండ్ రోమన్ హిస్టారియన్స్. There was Flavius Josephus, there was Tacitus, there was Thucydides, there was Pliny the Younger, and blah blah blah, etc. etc. Almost 10 historians talked about Jesus, and what they talked about Jesus matches with this Bible. What the Bible talks about Jesus. బైబిల్ ఏం చెప్తుందో యేసు ప్రభు గురించి వాళ్ళు చెప్పిన విషయాలతో మ్యాచ్ అవుతుంది. Such a real avatar.